ఇటుందా హైదరాబాద్ లో డీజీపీ ఆఫీస్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతకు సంబంధించిన విజువల్స్ మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు నేతలు డీజీపీ ఆఫీస్ పై దండెత్తారు. అక్కడ వారిని నిలువరించే ప్రయత్నం జరుగుతోంది. ఈ రీసెంట్గా జరిగినటువంటి బీజేపీ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వ్యక్తి సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో వారి నిరసనను వ్యక్తం చేసేందుకు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు నేతలు హైదరాబాద్లో ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్కు తరలి వచ్చారు. ఈ విషయంపై ముందే సమాచారం ఉన్న అధికారులు అక్కడ పగడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ వారు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. ఏంటి విషయం? సనుశ్రీ, బీజేపీ పార్టీ ఇటు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు డీజీపీ కార్యాలయం చేరుకున్నారు. వారందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. సో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయం నుంచి తరలి వచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు, భారీ ఉద్రిక్తత వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. సో ఆ ఆత్మహత్య కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి ఒత్తిడితోటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించారు. ఇందులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో నిర్లక్ష్యం వల్లనే కాంగ్రెస్ వాళ్ళు బెదిరింపులకు పాల్పడడంతో బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేటువంటిది ముఖ్యంగా బీజేపీ పార్టీ చేసినటువంటి ఆరోపణ. మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను ఎక్కడికక్కడ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు వీళ్ళంతా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఒత్తిడి చేయడం వల్లనే ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు పడుతున్నారనేటువంటి చెప్తున్నారు. అటు పెద్ద ఎత్తున కూడా ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. వారందరినీ కూడా అడ్డుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అరెస్టులు చేసి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొందరితోటి మాట్లాడించే ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసిన ఒక క్యాండిడేట్ కాంగ్రెస్ మంత్రి వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకుంటూ ఒక క్యాండిడేట్ పరిస్థితి ఇట్లుంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెట్లా ఉండాలి? ఈరోజు మక్తల్ మున్సిపాలిటీలో గతంలో మేము అక్కడ కాషాయ జెండా ఎగిరేసినాం. మళ్ళీ ఎగిరేస్తే ఆయన మంత్రి పదవి ఎక్కడ పోతామని చెప్పి ఒక భయభ్రాంతులకు గురై వాకటి శ్రీహరి మా కార్యకర్తను అన్యాయంగా చిత్రహింసలకు గురి చేసి ఈరోజు ఆత్మహత్యకు ప్రేరేపించిండు. వెంటనే వాకటి శ్రీహరిని అరెస్ట్ చేసి మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో డీజీపీ ఆఫీస్కి వచ్చినాం. ఈరోజు మా వినతి అంటే డీజీపీ పోయి ఏసీ రూమ్ లో దాక్కున్నాడు. ఈరోజు డీజీపీ బయటికి రావాలి, మా యొక్క అభ్యర్థన ఏందో వినాలి, వెంటనే వాకటి శ్రీహరిని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మీరు డీజీపీకి కలవడానికి వెళ్తున్నారా? ఎస్, డీజీపీ కలవడానికి వెళ్తే మా పైన విచ్చలవిడిగా లాఠీలతోటి కొట్టడం జరుగుతుంది. వెంటనే డీజీపీ గారు వెంటనే బయటకు వచ్చి మాకు సవరణ చెప్పాలి. అదే విధంగా వాకటి శ్రీహరిని మంత్రివర్గం నుంచి తొలగించాలనేది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థి చనిపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ఈ రోజు మేము మళ్ళా మక్తల్ మున్సిపాలిటీ జెండా ఎగిరేస్తామని చెప్పి ఒక అపనమ్మకంతో మళ్ళీ బీజేపీ వస్తే నా మంత్రి పదవి పోతానని చెప్పి ఆయన భయపడి మా యొక్క కార్యకర్తను ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడ్డాడు. ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మొన్న రాత్రి బాగా భయభ్రాంతులకు గురి చేసిందంట. అక్కడ వీడియోలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెడతాం. వాకటి శ్రీహరి వెంటనే అరెస్ట్ చేసే వరకు మా డిమాండ్ ఇట్లా కొనసాగుతుంది. అయితే మంత్రి వాకిటి శ్రీహరి బెదిరింపులతోటే బీజేపీ ఎవరైతే వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నటువంటి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ప్రధానంగా బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సో మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి. అలాగే ఎవరైతే అతని ఆత్మహత్యకు కారణమయ్యారో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మక్తల్ బీజేపీ కాంగ్రెస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటిది ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. చూడొచ్చు మనం డీజీపీ కార్యాలయానికి ఎంట్రన్స్ వద్ద కూడా అటు ముళ్ళ కంచెను కూడా వేశారు. ఇక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లను మొత్తాన్ని కూడా తోసుకుంటూ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వీరిని ఆపడం కూడా కొంత పోలీసులకు కష్టసాధ్యంగా మారిందనే చెప్పొచ్చు. సో పెద్ద ఎత్తున దూసుకొస్తున్నారు. భారీగా అటు నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కూడా వస్తూనే ఉన్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తే అంతమంది తిరిగి వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 3-4 వ్యాన్లకు పైగా అయితే అందరినీ బీజేపీ కార్యకర్తలను కూడా ఇక్కడ నుంచి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. చెప్పండి. ఈరోజు మక్తల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్రహింసలు చేసిన కారణంగా వారు మరణించడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాము. వారిని గద్ద దించేదాకా
ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోమని చెప్పేసి మంత్రి వాకిటి శ్రీహరి బెదిరించారంటున్నారు కదా, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? తప్పకుండా అక్కడ వాకిటి శ్రీహరి కానివ్వండి, ఇతర కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఏదైతే చిత్రహింసలు చేసిరో అది ముమ్మాటికి వాస్తవము. అవన్నీ కూడా అక్కడ అందరికీ ప్రజలకు తెలుసు. ప్రజలు ఈరోజు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓడిపోతుంది అని చెప్పేసి సర్వేలో రైట్. మున్సిపల్ ఎన్నికల పురపోరు రేపు జరగనుంది. రేపు మున్సిపల్ ఎన్నికల వేళ ఈ విధంగా బీజేపీ కార్యకర్త బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం మాత్రం సంచలనం కలిగిస్తుంది. దాన్ని పూర్తిగా కూడా వారిని పరామర్శించేందుకు ఇప్పటికే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కీలక నేతలంతా కూడా మక్తల్ బయలుదేరారు. సో మరికొంతమంది ఇక్కడ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నారు. సో ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థికి న్యాయం దక్కాలి, ఆ చనిపోయినటువంటి అయితే మాదేవప్పకు న్యాయం జరగాలి. సో వాళ్ళు ఖచ్చితంగా మంత్రి వేధింపులతోటే మాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. అటు చనిపోయే ముందు కూడా అయితే కాంగ్రెస్ మంత్రి నుంచి అటు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పోటీ చేయవద్దు, నామినేషన్ వేయవద్దు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేస్తే తర్వాత నీ అంతు చూస్తామనేటువంటి బెదిరింపులకు కూడా పాల్పడింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మాదేవప్ప కుటుంబం కూడా చెప్తుంది. మరి మక్తల్ 6వ వార్డులో అయితే చనిపోయినటువంటి ఇప్పుడు ఉదయం తెల్లవారుజామున ఫ్యాన్ కురేసుకున్నాడు మాదేవప్ప. మరి ఆయన ఆత్మహత్య నేపథ్యంలో ఇటు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేవైఎం ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. సో డీజీపీకి వినతి పత్రం ఇస్తాం, ఈ ఆత్మహత్య వెనుక ఉన్నటువంటి మంత్రిని అలాగే కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, పోలీసులు తాత్సారం చేస్తున్నారు, విచారణలో న్యాయం జరగట్లేదు అనేటువంటిది ప్రధానంగా బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. సో మరి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బెదిరింపుల వల్ల బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది మెయిన్గా కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి పెద్ద ఎత్తున కూడా ఇటు నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయం కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది డీజీపీ ఆఫీస్కు. మరి అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. సో మరి ఇప్పటికీ దాదాపు 200 మంది పైగా కూడా వీరు అందరినీ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఇవాళ కేసీఆర్ ఇలా రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తున్నది. పోలీస్ వ్యవస్థ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. రేపు భవిష్యత్తులో రానున్నది భారతీయ జనతా పార్టీ. ఇవాళ పోలీసులు చూడండి, అత్యుత్సాహం కాలిపోతుంది. అందరినీ కూడా అరెస్ట్ చేసి కూడా తరలిస్తున్నారు. ఇటు మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయం ముట్టడి కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మహిళల్ని కూడా మహిళా పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ముట్టడి వల్ల భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా నెలకొంది. మరి ట్రాఫిక్ జామ్ కూడా ఒకవైపు క్లియర్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున డీజీపీ లోపల ప్రస్తుతం అయితే డీజీపీ కార్యాలయంలో ఇటు డీజీపీ ప్రెస్ మీట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా చూస్తున్నాం. మనం ఒకవైపు ముళ్ళ కంచెలు కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. అటు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరినీ కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి తరలించారు. సో ఎవరైతే ఇంకా నెక్స్ట్ విడతల వారిగా కూడా బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ముట్టడికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనుశ్రీ, సాయి కిరణ్, ఈ సూసైడ్కి కమిట్ అయినటువంటి వ్యక్తి చాలా వేధింపులకు పాల్పడ్డారు, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. దీనికి ముందు ఆయన పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా, వారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ తరహా వేధింపులకు గురవుతున్నానని? అంటే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ తెల్లవారుజామున ఉదయమే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ భార్యతో కూడా మాట్లాడినప్పుడు నా పైన కొంత వేధింపులు ఉన్నాయి, మంత్రి వాకిటి శ్రీహరికి సంబంధించినటువంటి బెదిరింపులు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. సో మరి నామినేషన్ వేసేటువంటి సమయంలో కూడా ఆయన నామినేషన్ వేయకుండా హైదరాబాద్ వెళ్ళిపోయినప్పటికీ కూడా అతన్ని ఒప్పించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి బీజేపీ కార్యకర్తలు అతనితో నామినేషన్ వేయించారు అనేటువంటిది కూడా చెప్తున్నారు. మరి నామినేషన్ వేయడానికి కూడా ఆయన భయపడినటువంటి పరిస్థితి ఉంది. మరి మంత్రి అతను ప్రాణాలు తీసుకునేలాగా చేశాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఓడిపోతున్నారని తెలిసి మా నాయకులని మా కార్యకర్తలని బెదిరిస్తున్నారు. అలాగే మంచిర్యాలలో కూడా మా ముఖేష్ అనే చైర్మన్ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి అతన్ని రోజు బెదిరిస్తున్నారు. అక్కడ బెదిరింపులు కిడ్నాపులు చేస్తున్నారు. ఖబర్దార్, మళ్ళీ రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ మీద ఏ విధంగా